ఈ రోజు హైలైట్స్ గా చూసుకుంటే మన కాడ ఏదైతే ఫ్యాషన్ ప్లస్ ఉందో ఫ్యాషన్ ప్లస్ వెహికల్ అనేది రెడీ అయిపోయింది. బిల్లు గా చూసుకుంటే 18,280 రూపాయలు అయింది. నెక్స్ట్ హైలైట్ గా చూసుకుంటే ఏదైతే మనకి గుంటూరు వెహికల్ హైదరాబాద్ వెహికల్ ఉందో లాస్ట్ టైం ఎవరు దీని గురించి క్వశ్చన్ చేశారు భయ. ఏంటంటే గుంటూరు రిజిస్ట్రేషన్ ఓన్లీ జాబ్ వచ్చేసి హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి నేను హైదరాబాద్ అని చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ నేను దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బై మిస్టేక్ మీకు హైదరాబాద్ బండి అని చెప్పాను గుంటూరు రిజిస్ట్రేషన్ చెప్పేసి మళ్ళీ ఏదో కామెంట్స్ అయితే చేస్తారు కాబట్టి అందుకేంటంటే ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి హైదరాబాద్ వెహికల్ అనేది చెప్తున్నాను, గుంటూరు రిజిస్ట్రేషన్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ వెహికల్ ఉందో హైదరాబాద్ వెహికల్ అనేది సామాన్ అనేది ఇంకా రీసెట్ అయితే జరుగుతుంది. కొన్ని సామాన్ అయితే అవైలబుల్గా వచ్చాయి, కొన్ని సామాన్ అనేది ఇంకా రాలేదు, కొద్దిగా అయితే పెండింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి విజయవాడ కరిజ్మా వెహికల్ అనేది ఒక సేల్స్ ఉంది. ఆ సేల్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చి ఆ డీటెయిల్స్ సంగతి మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో బై అందరూ మంచిగా డైలీ వీడియో 70 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 3-2 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 23/4/2022. ఈ రోజు వర్క్ అయితే మీకు ఆల్మోస్ట్ చెప్పాను కదా బై. ఫ్యాషన్ ప్లస్ అనేది ఆల్మోస్ట్ మొత్తం టోటల్ కంప్లీట్, అది నిన్న రాత్రి కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కానీ చూసుకుంటే ఏదైతే సీట్ కవర్స్ అయితే వేయాలని చెప్పి సీట్ కవర్కి వెళ్ళామయ్యా. సీట్ కవర్ అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే బండి లోపల ఒక 2-3 సీట్ కవర్స్ చాలా హార్డ్ అయిపోయింది. ఎండకి ఈ విధంగా వేస్తే సీటింగ్ అనేది నొప్పి వస్తుంది, చాలా హార్డ్ అయిపోయింది కాబట్టి ఎండకి ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి మొత్తం దాని లోపల సీట్ కవర్స్ మొత్తం తీసేసాడు. తీసిన తర్వాత ఏదైతే లోపల ఉన్న స్పాంజ్ లైట్గా డ్యామేజ్ ఉంది కాబట్టి ఆ విధంగా ఏదైతే లోపల సీట్ కవర్ ఉందో లోపల డ్యామేజ్ అయింది కాబట్టి స్పాంజ్ డ్యామేజ్ అయింది కాబట్టి నీట్గా దానికి ఒక క్లాత్ పెట్టి నీట్గా కోసేసి తర్వాత ఏదైతే ఒక బ్రష్ ముక్క తీసుకొని నీట్గా లెవెల్ చేశాడు. ఎందుకంటే సీట్ కవర్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్ లెవెల్ రావాలి అంటే చూసి ఎట్టున్నారంటే ఒక అందంగా ఉండాలి. ఏదో వేసామా పంపించామా డబ్బులు దొబ్బామా జోలో పెట్టుకున్నామా అన్నిటి కాదు, పని ఎవరు చేసింది అడిగితే అబ్బా బాగా చేశాడు అన్నిటిగా ఉండాలి. అదేవిధంగా సీట్ కవర్ అయితే వేస్తాను, అదేవిధంగా ట్యాంక్ కవర్ కానీ వేస్తాను. ఒకసారి కానీ చూసుకుంటే ఫ్యాషన్ ప్లస్ కానీ చూసుకుంటే టోటల్గా 18,280 రూపాయలు బిల్ అయితే అయింది. అసలు బిల్ అనేది ఎందుకు అయింది ఏందని తెలిసిన ముందు మీరు అవుట్లుక్ చూడండి. ఎందుకంటే 18,280 రూపాయలు బండికి ఏం ఖర్చు పెట్టని చెప్పేసి అయితే మీకు బండిలో అయితే ఏం కనబడదు భయ. ఒకసారి బండి అయితే ఒక లుక్ వేసుకోండి, ఎందుకంటే అవుట్లుక్ చూడండి. అవుట్లుక్ అయితే నేను మార్చింది కానీ పెద్దగా ఏం లేదు. హెడ్లైట్ డోమో, హెడ్లైట్ వైజర్, చైన్ గార్డ్లే ఈ మూడే మీకు బయట కనబడదు, అంత మంచిగా కనబడదు. ఒకసారి అవుట్లుక్ చూడండి భయ్యా. It's always a good time for Snuff Polka. ఓకే బే, టోటల్గా అయితే అవుట్లుక్ చూసారు కదా. అవుట్లుక్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంజిన్ బీటింగ్ వినిపించామన్నారా మీకు. దీంట్లో కానీ చూసుకుంటే ఇంజిన్లో యూజ్ చేసిన సామాన్గా చూసుకుంటే 6,200 రూపాయలు ఓన్లీ స్పేర్ పార్ట్స్ వరకు, తర్వాత 3,200 రూపాయలు లేదు సామాన్. ఏదైతే క్రాంక్ హెడ్ బోర్ ఉంది కదా, క్లచ్ బెల్ కానీ కొత్తగా వేస్తాను. ఈ మూడు ఏదైతే హెడ్ బోర్ లేదు ఉంది కదా, ఇవన్నీ లేదు దానికి 3,200 అయింది. ఇక్కడ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ వరకు చూసుకుంటే 9,400 రూపాయలు అయింది. ఇంజిన్కి మనం సర్వీస్ ఛార్జ్ హరికి తీసుకున్న సర్వీస్ ఛార్జ్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. 3,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ కానీ టోటల్గా చూసుకుంటే 12,400 రూపాయలు బిల్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంజిన్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి బాడీ వర్క్ స్పేర్ పార్ట్స్ కానీ చూసుకుంటే 5,400 రూపాయలు. 5,400 రూపాయలు ఏం కొన్నామని మీకు డౌట్ వచ్చి ముందర హెడ్లైట్, అసెంబ్లీ, వైజరు, లివర్ సెట్, గ్రిప్ సెట్, ఇంకా వగేర చైన్ గార్డులు, సీట్ కవర్లు ఇవన్నీ దీంట్లో వస్తాయి. బాడీ వర్క్ అంటే మీటర్ రిపేరు, మీటర్ కేసు, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, ఇంకా చెప్పుకుంటా పోతున్నారు. ఫ్రంట్ టు బ్యాక్ బ్రేక్ షూలు, బ్యాక్ వీల్ బేరింగ్ అది లూజ్ అయిపోయింది, అది ఇంకా బ్యాక్ చైన్స్ ప్యాడ్, డ్రమ్ లబ్బర్లు, ఇంకా స్టే ప్యాడ్, చైన్ గార్డ్ బోర్డులు, ఇంకా వగేర ఉంటాయి. ఇవన్నీ కలిపి 5,400 రూపాయలు అయితే స్పేర్ పార్ట్స్ అయింది. ఇక్కడ చూసుకుంటే 17,800 రూపాయలు అయితే మొత్తం స్పేర్ పార్ట్స్ వరకు మొత్తం టోటల్ ఇంజిన్ బాడీ మొత్తం కలిపి. ఇక్కడ బాడీ వర్క్ చేస్తాం కాబట్టి బాడీ వర్క్ మళ్ళీ ఛార్జ్ పడుతుంది భయ, డెఫినెట్గా పడుద్ది. ఇదే ఛార్జ్ కన్నా ఇంజిన్ చేయకుండా సపరేట్గా చేయించామంటే మళ్ళీ 2,000 పడుద్ది. అయితే మాత్రం మనం ఇంజిన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంజిన్ వర్క్ చేసిన తర్వాత కంపల్సరీగా బాడీ వర్క్ చేయాలి కాబట్టి 1,000 రూపాయలు ఛార్జ్ పడింది. ఎక్కడ కానీ చూసుకుంటే 18,880 రూపాయలు అయితే అయింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సీట్ కవర్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే సీట్ కవర్ చూసుకుంటే 480 రూపాయలు సీట్ కవర్ ప్లస్ ట్యాంక్ కవర్ 2 వేయించాం కానీ 480 రూపాయలు. ఇక్కడ కానీ చూసుకుంటే 18,280 రూపాయలు అయింది. సారీ భయ, మీకు టోటల్ బిల్ కానీ చూసుకుంటే 18,730 రూపాయలు అయితే అయింది. లాస్ట్లో చైన్ గార్డ్ ఉన్నాయి కదా, చైన్ గార్డ్ అనేది కంపెనీలో తెచ్చాను, ఎందుకంటే నేను బయట తేకుండా కంపెనీలో తెచ్చేద్దామని చెప్పేసి అయితే ఆప్ పెట్టినాను. కంపెనీ చైన్ గార్డు తీసుకొచ్చి అయితే ఫిట్ చేస్తాను. అది 450 రూపాయలు చైన్ గార్డులు. మొత్తంగా చూసుకుంటే 18,730 రూపాయలు అయితే ఈ ఫ్యాషన్ ప్లస్కి అయితే బిల్ అయితే అయింది. ఇంకా ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు బిల్లు సంగతి చెప్పాం కదా, ఒకసారి ఇంజిన్ బీటింగ్ అని చూడండి. ఇంజిన్ బీటింగ్ అయితే చెక్ చేయండి. స్టార్టింగ్లో ఉందండి.
భయ్య ఒకటి భయ్య ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బండి అవుట్లుక్ సంగతి తీసి పక్కన పెడితే బండి రన్నింగ్ చేసేదంటే ఓకే హ్యాపీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పలేదు. మీకు కస్టమర్ కన్నా సాయంకాలం అనుకూలిస్తే కస్టమర్ బండి తోలు చూపించిన తర్వాత ఒక వీడియో కానీ షూట్ చేస్తా అన్న ఒకే ఒక మాట చెప్పండి బండి రన్నింగ్ అనేది ఎలా ఉంది కళ్ళు మూసుకొని చెప్పమాట. ఎందుకంటే కళ్ళు తెరిస్తే బండి కళ్ళ ముందరకు వస్తుంది కాబట్టి రన్నింగ్ ఎలా ఉంది కళ్ళు మూసుకొని మనశ్శాంతిగా కొత్త బండిలా రన్నింగ్ ఉందా లేదనేది ఒక అడుగుతాను. ఇద్దరు కాడ డ్రైవింగ్ చేపిస్తాను మన సబ్స్క్రైబర్ అదేవిధంగా మన ఏదైతే బండి కస్టమర్ ఉన్నదో ఇద్దరు కాడ అయితే డ్రైవింగ్ చేసి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే మనకి హైదరాబాద్ వెహికల్ రెడ్ కలర్ బండి ఉందో రెడ్ కలర్ బండి కరిజ్మాక్ అనేది ఆల్మోస్ట్ సగం స్పేర్ పార్ట్స్ దొరికే సగం స్పేర్ పార్ట్స్ అనేది ఇంకా దొరకలేదు భయ్య. అదనేది రీసెర్చ్ జరుగుతూ ఉంది. తవ్వుతానే ఉన్నాం అయితే పడతాం భయ్య ఎక్కడైనా పడతాం. ఎందుకంటే కస్టమర్ అనేది చాలా టైం ఇచ్చినాడు బోల్దంత టైం ఇచ్చినాడు కాబట్టి ఎక్కడైనా ఎత్తుకు పడతాం. అయితే ట్యాంక్ ఈ విషయంలో కొద్దిగా వీక్గా ఉంది. అయితే చూద్దాం వీళ్ళందరూ మన ప్రయత్నం అయితే మనం ప్రయత్నం చేద్దాం. రేపు సండే కాబట్టి ఇంకా రేపు కానీ ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నేను కస్టమర్కి కానీ ఏందని చెప్పలేదు దొరకలేదు కానీ చెప్పలేదు. ఎందుకంటే మన డైలీ వీడియోస్ అనేది ఫాలో అవుతుంటారు కాబట్టి మనం చెప్పేదానికి లేదు భయ్య. మన షాప్లో బండి పెట్టారంటే డెఫినెట్గా మన డైలీ వీడియోస్ అనేది ప్రతి కస్టమర్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు 3 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి 3 వెహికల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ వెహికల్ అనేది ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మీకు విజయవాడ నుంచి ఒక కరిజ్మా వెహికల్ సేల్స్ ఉందని మనం చెప్పాను. దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఫుటేజ్ అయితే వేస్తాను మీరు ఒకసారి చూడండి భయ్య. ఇమేజెస్ ఫుటేజ్ చూసారు కదా. ఈ ఇమేజెస్ కంటే మీరు డైరెక్ట్గా విజయవాడ సరౌండింగ్లో ఉన్నారంటే బండి డ్రైవింగ్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు ఈ బండికి ఒక 54-60 వేలు దాకా బండి ఖర్చు పెట్టాడు. అంటే బండి కొనిన దాంతో బట్టి ఎలా అంటే బండి 32,000 కొనన్నా అని చెప్పి అన్నాడు. విజయవాడలో 10,000 ఖర్చు పెట్టాడు 42 అయింది. ఆ తర్వాత నెల్లూరుకి వచ్చి మళ్ళీ 20,000 ఖర్చు పెట్టాడు. లాస్ట్ టైం నేను అడిగాను ఇంజిన్ మీరు చేయించుకుంటారా లేకపోతే బండి అమ్మేస్తారంటే ఉంచుకుంటాం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక 42 మళ్ళీ నాకు 20 62,000 అయిపోయింది. 62,000 బిల్ అయిన ఆ తర్వాత మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళి కార్బొరేటర్ అయితే చేంజ్ చేయించారంట 6,500 పెట్టి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని బండికి ఎంత ఖర్చు పెట్టారని. బండి అయితే ఇంజిన్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు. ప్లాస్టిక్ డోమ్స్ అనేది కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి చూసైతే మీరు తీసుకుంటాను కూడా. దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది కింద డీపీలో పెట్టాను. డీపీకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ కనబడలేదంటే బండి సేల్ అయిపోయినాకే మీరు గుర్తుపెట్టుకోండి. డీపీలో పైన టాప్లో ఉంటుంది కరిజ్మా కాంట్రాక్ట్ నెంబర్ అని చెప్పేసి. అది 2012 మోడల్ అనుకుంటే ఒకసారి విజయవాడ సర్వీస్లో మీరు ఉన్నారనుకుంటే ఇంజిన్ వరకు పర్ఫెక్ట్ భయ్య. బండి అయితే నేను లాస్ట్ టైం తోలు చూసాను కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం పర్ఫెక్ట్. మీకు ఏమైనా కొనాలని ఆతృత ఉంటే ఒకసారి అయితే బండి ట్రైల్ చూడండి. లాస్ట్ టైం కానీ మనకి విజయవాడ ఆటో నగర్ నుంచి అయితే ఒకరు ఫోన్ చేశారు. వాళ్ళకైతే నెంబర్ అయితే ఈరోజు సాయంకాలం సెండ్ చేస్తాను. నాకు జస్ట్ ఇందాకే వచ్చింది నెంబర్ అయితే. అది మనకి విజయవాడ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఫోటో అయితే. ఈ వెహికల్ అనేది మనకి సేల్స్ ఉంది. మీ రేట్ విషయాలు అనేది అక్కడ మాట్లాడుకోండి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. ఇంజిన్ వరకు ఓకే. బాడీలో కొన్ని ప్యానల్స్ అనేది మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నా మీద నమ్మకం తగ్గదు. మీరు చెక్ చేసి అయితే తీసుకోండి. ఇంకా టోటల్గా ఇది భయ్య మన డైలీ వీడియో 70 మీకు టోటల్గా అన్ని చెప్పేసాను అనుకుంటే ఇంకా అందుకు చెప్పేదానికి లేదు. మధ్య నుంచి వర్క్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ చూసుకుంటే కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది బయట వేస్తున్నాను. ఎందుకంటే రేపు ఆదాయం ఖర్చులు కావాలి భయ్య. డబ్బులు లేదు. ఎందుకంటే ఈ మధ్య ఆటో రిపేర్ చేసిన తర్వాత పర్సులు అసలు డబ్బులే లేకుండా పోయి అకౌంట్లో కానీ డబ్బులు లేవు. అందుకని ఏంటంటే ఈ సామాన్ అనేది కాటాకి వేసామంటే దాదాపు ఒక 2,000 నుంచి 3,000 దాకా రావచ్చు. రేపు ఆధారం అయితే గట్టెక్కుతుంది అని చెప్పేసి మొత్తం బయట వేసాను. అయితే ఆకలి వస్తున్నప్పటికీ ముందు వీడియో షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసి ఫోన్ చేసుకున్న తర్వాత వద్దాం. లేకపోతే మళ్ళీ గ్యాస్ షీట్ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ 2 రోజులు అయితే ఇంట్లో కొనుగోలు వస్తుంది. ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం లేకపోతే పక్కాగా అయితే వీడియో అయితే షూట్ చేస్తాను. ఇంకా టోటల్గా ఇది భయ్య మీకు డైలీ వీడియో నచ్చినా కూడా ఓకే నేను బై చెప్పేసి నేను భోజనం వెళ్ళేసి సాయంకాలం అయితే కలుసుకుంటాను. బాయ్.